నమస్తే. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు సోమవారం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టాము. దీనికి ప్రధాన కారణం వచ్చేసి తెలంగాణ అస్తిత్వం సంబంధించి తెలంగాణ విగ్రహం కావచ్చు, లేకుంటే తెలంగాణ ఎంబ్లం కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్చేస్తున్నారు అని చెప్పేసి, దీనివల్ల తెలంగాణ ఆత్మగౌరవం కూడా దెబ్బతింటుంది అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం జరుగుతుంది. మాట్లాడదాం దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి సీతాఫల్ మండి కార్పొరేట్ హేమ శ్యామల గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం చెప్పండి, మనం ప్రధానంగా ఈ తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, లేకుంటే తెలంగాణ జాతీయ రాష్ట్రీయ గీతం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కొన్ని చేంజెస్ గానే జరుగుతా ఉన్నాయి. దీంట్లో తెలంగాణనేమో మా అస్తిత్వం కోల్పోతున్నామని వ్యాఖ్యానిస్తారు. ఎందుకంటే అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే క్లియర్గా అసలు విగ్రహాల మార్పు అనేది అవసరం లేని విషయం. అండ్ ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు మారినప్పుడు ప్రజల వెల్ఫేర్ స్కీమ్స్ని చేంజ్ చేసి వాళ్ళకి ఏమైనా బెటర్గా చేయాలని ఏ ప్రభుత్వాలైనా ఆలోచిస్తాయి. మీరు వేరే స్టేట్స్లలో చూసుకుంటే ప్రభుత్వాలు మారినాయి కానీ అక్కడ చిహ్నాలు మారలేదు, పేర్లు మారలేదు. గత ప్రభుత్వాలు ఏవైతే స్కీమ్స్ ఇచ్చారో అవి కంటిన్యూ చేస్తే ఇంకా కొత్తగా చేసే ఇదే చేశారు. కానీ ఫస్ట్ టైం తెలంగాణ హిస్టరీలో ఒక ముఖ్యమంత్రి అసలు అవసరం లేని పనులన్నిటినీ కూడా ముందేసుకొని, ఎందుకంటే పరిపాలన చేసే చేత కాదు, ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. సో ఇవన్నీ చేతగాక ఇట్లాంటివి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ ఏమంటారు కోపం అయితే విజయంగా ప్రజలలో తీసుకొని వచ్చి ఒక ఏమంటారు ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. సో ఇప్పుడు చాలా బాగా చేస్తామని చెప్పేసి సంవత్సరం విజయోత్సవ పాలన, ప్రజాపాలన విజయోత్సవ సభలు కూడా చేస్తాం. నేను చెప్తున్నా కదా సార్, ఆయన విజయోత్సవాలు కాదు, ఆయన తెలంగాణ ప్రజలని సక్సెస్ఫుల్ గా మోసం చేసిన అన్న విజయోత్సవాలు చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పిన 420 హామీస్లో మెయిన్గా 6 గ్యారంటీస్ మహిళలని, విద్యార్థులని అండ్ అంటే ఏమంటారు సీనియర్ సిటిజన్స్ని ఉద్దేశించి ఉన్నాయి. సో ఇప్పుడు దాకా ఆయన ఇంప్లిమెంట్ చేసిన గ్యారంటీ అంటే గ్యారంటీ ఫ్రీ బస్సు. కంప్లీట్గా ఆయన ఇంకా కొత్తగా ఏం చేయలేదు. 200 యూనిట్స్ అన్నాడు, తులం బంగారం అన్నాడు, 2500 అన్నారు, కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అన్నాడు. నువ్వు అక్కడ దాకా బతుకున్న మనుషులను కోటీశ్వరులను కాదు, ఒక విగ్రహానికి కోటి అంటే ఆ రూపం లేకుండా నువ్వు చేసినావు కదా. ఇప్పుడు మనం ఎవరైనా కూడా మన తల్లులను కానివ్వండి, మన ప్రతిష్ఠించుకుంటున్న అమ్మవార్లనే కానీ నిండుగా చూడాలనే కోరుకుంటాం, ఏం లేకుండా చూడాలని ఎప్పుడు ఎవరు కూడా కోరుకోరు. సో ఈయన కొత్తగా ఆమె అంటే ఒక విగ్రహం సాధారణ మహిళలాగా ఉండాలి అని అంటే, మరి మీ మహిళ మీ భార్య కానివ్వండి, నీ బిడ్డ కానివ్వండి, మీ అమ్మ కానివ్వండి, ఇంకెవరైనా మీ అమ్మగారు కానివ్వండి సాధారణంగా ఉన్నారా? పట్టు చీరలు కట్టుకోలేదా? ఆభరణాలు వేసుకోకుండానే ఉంటున్నారా? సో ఇది అంటే మహిళలన్నీ డిగ్రేడ్ చేస్తూ డిస్రెస్పెక్ట్ఫుల్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ అట్లానే తెలంగాణ కల్చర్ ఎక్కడ కూడా లేకుండా చేస్తున్నారు. అండ్ మన విగ్రహం అంటే తెలంగాణ ప్రజల యాక్సెప్ట్ చేసిన విగ్రహంలో ఏముందనంటే ఒక చేతిలో రైతులకు సంబంధించిన కంకులు అది ఇది ఉంది, అండ్ ఇంకొక చేతిలో బతుకమ్మ. ఇప్పుడు ఈ రెండు కూడా ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న ఏదైతే కంకులు ఉన్నాయో అది ఏ రాష్ట్రంలో అయినా కూడా రిప్రజెంట్ చేసేది. కానీ బతుకమ్మ అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. అండ్ తెలంగాణ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ అది మహిళలకి చాలా దగ్గర అయ్యే ఫెస్టివల్. ఎందుకంటే మహిళలు పూలు తలలో పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఐదోతనం అని అంటారు కదా. సో ఆ పూలని పూజించుకొని వాళ్ళ ముత్తైదులుగా ఉండాలని చెప్పేసి మొక్కుకొని చేసుకునే సెలబ్రేషన్ని కూడా కనిపించకుండా చేయడం అనేది చాలా మూర్ఖత్వం. వాస్తవానికి టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు గ్రామాలలోనూ బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతాయి, అండ్ సిటీలలో కొంచెం తక్కువ జరుగుతాయి, ఎక్కువ శాతం ఉండకపోతుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండ్ జాగృతి నేతృత్వంలో కవిత గారు మొత్తం కేవలం హైదరాబాద్ తెలంగాణనే కాకుండా వేరే రాష్ట్రాలలో కూడా ఈ కల్చర్ని అక్కడ వాళ్ళు అడాప్ట్ చేసుకునే విధంగా కూడా చేయడం జరుగుతుంది. అంటే మన దగ్గర ఏదైతే కొలుదీరిన కల్చర్ వేరే రాష్ట్రాలలో యాక్సెప్ట్ చేసి వాళ్ళు దాన్ని డిక్లేర్ చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అంటే వేరే రాష్ట్రాల వాళ్ళే దీన్ని అంత యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని యాక్సెప్ట్ చేయలేక అది కనిపించకుండా అండ్ వాళ్ళ ఇచ్చే పిచ్చి స్టేట్మెంట్ అంటే కొంతమంది అగ్రకులాల వాళ్ళు ఆడతారు, చిన్న వాళ్ళు ఆడరు. అసలు కులానికి అగ్రకులం అట్లాంటికి సంబంధం లేదు. ఇది మహిళలకి పర్సనల్గా అటాచ్ అయిన ఫెస్టివల్. ఇది ప్రతి ఒక్కరు చిన్న పెద్ద పేద పెద్దవాళ్ళు అంటే కులం మతం అంటే ఇప్పుడు చూడండి ఈ ఫెస్టివల్లో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా వచ్చి ఆడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఐదోతనం కనిపిస్తుంది కదా. మనం గౌరవమ్మని పూజ చేసుకొని ముత్తైదుల్లాగా మేము ఉండాలని చెప్పేసి ఆ ఇదితోనే మనం బతుకమ్మని ఆడతాం.
అండ్ నేను కూడా ఒక ఐటీ ఎంప్లాయీగా ప్రీవియస్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఐటీ కారిడార్స్లో తెలంగాణ ఫెస్టివల్స్ ఎప్పుడు జరుపుకోలేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి 10 సంవత్సరాలు బోనాలు, బతుకమ్మ, ఇంకా ఇతర యాక్టివిటీస్ అన్నీ కూడా తెలంగాణ ఫెస్టివల్స్ అన్నిటిని కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఇన్ని జరుగుతుంటే ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చి ఒక జీవో తీసుకొచ్చి ఒక ఆయనకి పర్సనల్గా నచ్చిన రూపంని దిద్దుకొని ఒక జీవో ఇంప్లిమెంట్ చేసి మొత్తం రాష్ట్రంలో అంతటా కూడా ఇవే ఉండాలి విగ్రహాలు, దీని గురించి ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతాం, జైలుకి పంపిస్తామని మాట్లాడుతున్నాం. ఇట్లాంటి జీవోలు కాకుండా ప్రజల పడే విధంగా కూడా కొన్ని జీవోలు తీసుకొస్తాయి. ఇప్పుడు మీరు గురుకురాల్లో చూసుకొని చాలామంది పిల్లలు ఫుడ్ పాయిజన్ తోటి చనిపోవడం జరుగుతుంది అండ్ ఎఫెక్ట్ అవుతున్నారు, ఇన్ఫెక్షన్కి ఎఫెక్ట్ అవుతున్నారు అండ్ 49 స్టూడెంట్స్ చనిపోయినారు. దానికి రెస్పాన్సిబుల్ ప్రభుత్వమే. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇట్లాంటి వాటికి జీవోస్ తీసుకొని వచ్చి ఫర్దర్గా ఇన్సిడెంట్స్ జరగద్దు, జరిగితే అధికారుల మీద కానివ్వండి లేదంటే అక్కడ ఉన్న హాస్టల్ మేనేజ్మెంట్కి కానివ్వండి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు జీవోలు ఇట్లాంటి వాటికి తీసుకురావాలి. ప్రజలకి ఎక్కడైతే ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బంది కాకుండా ఇట్లాంటి జీవోలు తీసుకొస్తే బాగుంటుంది. కానీ ఆయనకి నచ్చిన విగ్రహం ఏర్పాటు చేసుకోండి, అది ఒక వ్యక్తిగా నేను అనడం కాదు, చాలా మంది ప్రజలు బయట ఇది ఏ రూపం కనిపిస్తుందంటే వాళ్ళ భార్య రూపం, వాళ్ళ బిడ్డ రూపం అని చెప్తారు. అప్పుడేమో కవితక్క గారి రూపం అన్నారు. సో ఇది కవితక్క గారి రూపం అని అంటే కేసీఆర్ గారు సొంతంగా డెసిషన్ తీసుకొని ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. ఎంతో మంది మేధావులతోని, కళాకారులతోని కూర్చొని ఆ రూపం ఎట్లుండాలి అనేది అదొక డిస్కషన్ పెట్టి వాళ్ళందరూ ఆమోదం తీసుకున్న తర్వాతనే దాన్ని మనం ప్రతి దగ్గర ప్రతిష్ఠించడం జరిగింది. కానీ ఈయన సెల్ఫ్గా ఆయన సొంతంగా డెసిషన్ తీసుకొని ఆయన ఒక వేదికలో కూడా మా అమ్మలాగా కనిపిస్తుంది, మరి ఆయన సొంత అమ్మలాగా కనిపిస్తుందో లేదా సోనియమ్మలాగా కనిపిస్తుందో ఆయన మనసుకే తెలవాలా. కానీ ప్రజలు మాత్రం యాక్సెప్ట్ చేస్తలేరు. ఎందుకంటే తెలంగాణ కల్చర్ తీసేసినావు, ఒక అభయహస్తం పెట్టినావు, దీవెనలు ఇస్తున్నావు అని అంటున్నావు, మళ్ళీ దేవత కాదు అంటున్నావు, నార్మల్ రూపం అంటున్నావు. ఆయనకే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ లేదు ఆ రూపం మీద, ఏదో పెట్టి డైవర్ట్ చేసి ప్రజలు ఆయన చెప్పిన గ్యారంటీల గురించి మాట్లాడకుండా చేయాలని చెప్పేసి ఏడాది నుంచి డైవర్షన్ పాలిటిక్సే చేస్తున్నాడు తప్ప ఎటువంటి మంచి చేసే విధంగా ప్రజలకి ఆయన మంచి చెయ్యట్లేదు. అండ్ ప్రజలు రియలైజ్ అయినారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపిస్తే మహిళలు మాత్రం చెప్పులు తీసుకొని కొట్టే విధంగా కూడా రెడీగా ప్రజలైతే కనిపిస్తున్నారు మాకు. అంటే మేము గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కూడా సో తెలంగాణ విగ్రహంతో ఏర్పాటు చేయలేదు, రాష్ట్రీయ గీతాన్ని ప్రకటించలేదు అండ్ ఏం చేయలేదు. అందుకనే మేము ఇప్పుడు ఉద్యమకారులను ఆదుకుంటున్నాం, అందుకనే విగ్రహం మేము తీసుకొచ్చినాం, రాష్ట్రీయ గీతం మేము తీసుకొచ్చినాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ టైంలో ఆ విగ్రహాన్ని, ఆ జాతీయ గీతాన్ని మేము ముందుకు తీసుకుపోయి ఆ ప్రతి ఒక్కళ్ళని స్ఫూర్తిని నింపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. అంతకంటే ఎక్కువ గుర్తింపు ఎక్కడ? ఇప్పుడు చాలా మంది ప్రజలు ఎక్కడ పోయినా కూడా అదే రూపంని తలుచుకుంటున్నారు, అదే గీతాన్ని వాళ్ళే సెల్ఫ్గా జీవోలు ఇచ్చుకున్నారు, ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఈయన ఏందనంటే డైవర్ట్ చేయాలా, మేము అదే రూపంని అంటే అన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేసుకున్నాం, తెలంగాణ గీతాన్ని పాడుతుంటాం. మేము కూడా స్కూళ్ళల్లో ఉన్నప్పుడు ఆ తెలంగాణ గీతంని వాడినాం, తెలంగాణ తల్లిని మేము పూజించుకున్నాం, మాకు నేర్పించారు అవన్నీ. సో ఆ జీవో ఇచ్చినా ఇవ్వకపోయినా అది మాత్రం కంటిన్యూ అవుతుంది కదా, అది మనము కంప్లీట్గా అడాప్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నువ్వు నీది కొత్తగా పెట్టుకున్నావు కాబట్టి దాన్ని జీవో ఇచ్చి అడాప్ట్ చేసుకునే విధంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కానీ ప్రజలు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయరు. అండ్ రాష్ట్రంలో మీరు అన్నట్టు విగ్రహాన్ని అన్ని జిల్లాలలో ప్రజలు పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ దానికి ఏంటంటే ఇది తెలంగాణ తల్లి అంటే ఇదే, మనకి ఎవరు చెప్పినా చెప్పకపోయినా జీవోలు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము మాత్రం ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటామని చెప్పి ప్రజలే స్వయంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నది. ఇప్పుడు నీ తల్లిని వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు కాబట్టి నువ్వు కొత్త ఒక జీవో తీసుకొని వచ్చి ఎవరైనా వ్యతిరేకిస్తే కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. అంటే కంప్లీట్గా ఆయన ఏందనంటే అధికారాన్ని మిస్యూజ్ చేస్తున్నాడు, ఆయనకున్న పవర్ని మిస్యూజ్ చేస్తున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ని ముందు పెట్టుకొని ఈ 1 year కాలాన్ని పరిపాలిస్తున్నాడు. సో ప్రజలు మాత్రం అర్థమైపోయింది వాళ్ళకి, అసలు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఎలక్షన్స్కి ముందు ఒక తీరు ఉన్నాయి, ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎజెండాస్ ఇవి కావు. ఆయన ఈ పేర్లు ఈ టీఎస్ నుంచి టీజీ చేస్తా అనేది ఏం చెప్పలేదు, తెలంగాణ తల్లిని మారుస్తా అని చెప్పలేదు, అండ్ పేర్లు ఇవన్నీ పెట్టలేదు. అండ్ హైడ్రా, మూసి ఇవన్నీ కూడా ఆయన మేనిఫెస్టోలో పెట్టని విషయాలన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నాడు. పెట్టిన విషయాలు ఇస్తా అన్నది ఒక్కడు కూడా మాట్లాడతలేదు. అది గిట్ట మాట్లాడి
ఎవరైనా పార్టీలు సపోర్టివ్గా ఆ ప్రజల పక్షాన మాట్లాడితే అక్రమ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ నిన్నటితోటి అది ప్రూవ్ అయింది. ఎందుకంటే రీసెంట్గా నిన్న అల్లు అర్జున్ గారిది ఇన్సిడెంట్ కూడా మీరు చూడడం జరిగింది. అనుకోకుండా ఒక మహిళ చనిపోయింది. దానికి ఒక ఇండివిజువల్గా ఆయనని రెస్పాన్సిబుల్ చేసి అక్రమంగా ఆయనని అరెస్ట్ చేసి పంపించి ఈయన ఒక పెద్ద స్టార్ అయినా ఇప్పుడు అట్లాంటి వాళ్ళని నేను కేర్ చేయ కింద స్థాయి ప్రజలు మీరెంత అని చెప్పి భయపెట్టాలన్న ఉద్దేశము ఆడ కనిపిస్తుంది. కంప్లీట్గా రాజకీయం, ఆయన ఈగో సాటిస్ఫాక్షన్. అండ్ ఈయన కూడా జైలుకు పోయి అట్లా అంటే ఆయన ఏమంటారు నేరాలు చేసి జైలుకి వేయండు, అదే డబ్బులు ఇవ్వడం అట్లా చేసి జైలుకి వేయండు. సో అట్లా వేరే వాళ్ళు కూడా పోవాలి అని చెప్పేసి ఉద్దేశంతో కేటీఆర్ గారిని కానివ్వండి, పెద్ద పెద్ద నాయకులని, ఎందుకంటే తెలంగాణలో ఆయన పేరు ఆయన ఒక స్టార్ అయి ఉండి ఆయననే మర్చిపోయాడు. అయితే తెలంగాణలో చాలా మందికి నేను ముఖ్యమంత్రిని అని తెలియదు. అండ్ కొన్ని వేదికలలో చెప్పుకుంటున్నాడు నేను ఒక ముఖ్యమంత్రిని, నేను రేవంత్ రెడ్డి నన్ను గౌరవించాలని అడుక్కుంటున్నాడు ఆయన. సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి అందరికీ తెలియాలి, ఒక సెన్సేషన్ కావాలని అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసి అక్రమంగా ఆయనని జైలుకి పంపించి అరెస్ట్ పైన కేటీఆర్ కమెంట్ చేశారు కదా. సో కేటీఆర్ ట్విట్టర్ ట్వీట్ చేయడం వల్ల సో ఈ అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు ట్వీట్ చేసినాం, కానీ ఆ మహిళ చనిపోయినప్పుడు ఆమె పట్ల సానుభూతి కావచ్చు, ఆమె పట్ల అప్పుడు ఎవరు రెస్పాన్స్ చేయలేదు. అటు కేటీఆర్ కావచ్చు, బండి సంజయ్, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అందరు నాయకులు స్పందించారు. సో అప్పుడేమో స్పందించిన నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందిస్తారు అని చెప్పి కొంచెం చాలా మంది ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు చాలా మంది దాని గురించి మాట్లాడడం జరిగింది. అండ్ ఈ ఇన్సిడెంట్ ఎందుకంటే ఏదైతే అల్లు అర్జున్ గారిది ఇన్సిడెంట్ ఉందో ఆయన ఒక్క పర్సన్ రెస్పాన్సిబిలిటీ కాదు, అది ప్రభుత్వం చేసిన వైఖరిని కప్పిపుచ్చుకోవడానికి ఒక స్టార్ని టార్గెట్ చేయడం అనేది యాక్సెప్ట్ చేయని విధం. ఇప్పుడు నిజంగా ప్రభుత్వం అంత బందోబస్తు చేసినా అక్కడ అట్లా అయింది అని అంటే డెఫినెట్గా ఎవరు ఇది చేయకపోతున్నారు. కానీ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, వస్తున్నారని చెప్పినారు. అండ్ ప్రీమియం షోకి పర్మిషన్ ఇచ్చిందే ప్రభుత్వం. ఇచ్చినప్పుడు అండ్ వాళ్ళకి తెలుసు డెఫినెట్గా ఇప్పుడు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ రాష్ట్రంలో అవుతుంది, ఎవరైనా వస్తున్నారు చేస్తున్నారు, ప్రతి ఒక్క మూమెంట్ అనేది ఇంటెలిజెంట్ రిపోర్ట్ అనేది ఉంటుంది. వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు పర్మిషన్ పెట్టుకున్నాక ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఉన్నాక కూడా వాళ్ళు అక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేసి అండ్ వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక థియేటర్ మేనేజ్మెంట్ మీద కానివ్వండి, అల్లు అర్జున్ కానివ్వండి, ఇట్లా వేసి ఇది చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే ఇన్సిడెంట్ ఇన్ కేస్ రేవంత్ రెడ్డి గారి ర్యాలీలో కానివ్వండి ఇంకెక్కడైనా జరిగితే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా? చేయరు కదా. ఈయన వల్లనే అయిందని చెప్పేసి సింపుల్ ఒక ఇద్దరు ఆఫీసర్లని సస్పెండ్ చేస్తారు, లేదంటే వాళ్ళు చేసుకున్నారు కామన్ సిటిజన్స్ వాళ్ళదే తప్ప అని చెప్పి వాళ్ళ మీద వేసి క్లోజ్ చేసేస్తారు. కేవలం ఇది కక్షపూరితంగా ఆయనకి స్టార్డమ్ రావడానికి ఒక స్టార్ని ఐకానిక్ స్టార్ని టార్గెట్ చేసి నేషనల్ అవార్డు ఆయన అంటే ఇప్పుడు ఆయన కేవలం ఇక్కడ ఇండియాలోనే కాదు వేరే దేశాలలో కూడా వేరే రాష్ట్రాలలో కూడా అల్లు అర్జున్ గారు తెలియని వ్యక్తి లేరు. సో ఆయనని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా నేను తెలంగాణ ముఖ్యమంత్రి అనేది తెలుస్తుంది, అందరు మాట్లాడుకుంటారని చెప్పేసి కక్షపూరితంగా ఆయన చేయడం జరిగింది. ఇది రాజకీయ కోణం ఉంది, పర్సనల్ గ్రడ్జ్ ఉంది. అండ్ రీసెంట్గా ఒక సక్సెస్ మీట్లో తెలంగాణ ప్రభుత్వంకి థ్యాంక్ యూ చెప్తూ ఆయన పేరు ఒక నిమిషం స్ట్రైక్ గాక చెప్పనందుకు దాన్ని కూడా ఈగోకి తీసుకొని ఆయన చేయడం జరిగింది అనేది మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అండ్ నిన్న ఆయనకి బెయిల్ వచ్చినా కూడా అక్కడున్న అధికారులు చాలాసేపటి వరకు వాళ్ళని ఇబ్బంది పెట్టి మార్నింగ్ ఆయనను పంపించారు. సో ఇవన్నిటి కూడా అబ్జర్వేషన్ అంటే అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయనను మాత్రం ఫ్యూచర్లో ఎక్కడ కూడా తిరిగే పరిస్థితి లేకుండా ప్రజలు చేయడానికి రెడీగా ఉంటారు.